నంద్యాల మున్సిపల్ కమిషనర్ పేరున కొందరు వ్యక్తులు పట్టణంలోని వాణిజ్య వ్యాపార సంస్థలకు, హాస్పిటల్స్కి, వైద్యులకు ఫేక్ కాల్స్ చేసి ట్రేడ్ లైసెన్స్కి సంబంధించిన ఫీజును ఫోన్పే, గూగుల్ పే వంటి మాధ్యమాల ద్వారా చెల్లించాలని కోరుతూ ఫోన్ చేస్తున్నారని, ఇటువంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇంటి పన్ను తదితర పన్నులు రెన్యువల్స్ చెల్లింపులను మీ సేవా కేంద్రాల ద్వారా లేదా నేరుగా కార్యాలయంలో చెల్లించాలని తెలిపారు. మన నంద్యాల పట్టణంలో వ్యాపారస్తులు మరి వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించే పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన యజమానులకు, అంటే ముఖ్యంగా నాకు ఈరోజు ఒక డాక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన సమాచారం, ఒక గుర్తు తెలియని వ్యక్తి 6300805117 అనే మొబైల్ ఫోన్ నెంబర్ నుంచి తను మున్సిపల్ కమిషనర్ అని చెప్పుకుంటూ, మీరు ట్రేడ్ లైసెన్స్ మున్సిపాలిటీకి కట్టాల్సిన అవసరం ఉంది, మీరు కట్టలేదు కాబట్టి వెంటనే ఈ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో, ఇప్పుడు చెప్పిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్కు ఫోన్పే ద్వారా పంపించమని చెప్పేసి కోరినట్లుగా నాకు సమాచారం వచ్చింది. ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా పురపాలక సంఘం తరపు నుంచి అప్రమత్తం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఈ రకంగా తెలియజేస్తున్నాము. మున్సిపల్ అధికారులు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, మరే ఇతర విభాగాల అధికారులు కానీ ఫోన్ చేసి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఈ రకంగా ఈ మోడ్స్ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని, చెల్లించమని ఎవరు అడగరు. ఒకవేళ ఏదైనా మీరు మీ ట్రేడ్ లైసెన్స్లు కానీ, ఇంటి పన్ను కానీ చెల్లించాల్సిన ఏమైనా బకాయిలు ఉంటే మీరు మున్సిపల్ కార్యాలయంలో కానీ, మీ సేవా కేంద్రాల్లో కానీ వెళ్ళి అక్కడ మీరు పన్ను చెల్లించి రిసీట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా మీకు అపరిచిత వ్యక్తులు కానీ, అపరిచిత నెంబర్స్ నుంచి మున్సిపల్ అధికారులము, శానిటేషన్ అధికారులమని మున్సిపల్ కమిషనర్ పేరు చెప్పి కానీ ఎవరైనా డబ్బులు అడిగి ఫోన్పే, గూగుల్ పే ద్వారా అడిగినప్పుడు దయచేసి ఎవరు కూడా చెల్లించి మోసపోకండి తెలియజేస్తున్నాము. గతంలో కూడా ఒక నెల క్రితం ఒక పెట్రోల్ పంపుకు సంబంధించిన ఒక వ్యాపారస్తుని, ఆయన్ను కూడా డబ్బులు కొంత ఆయన ద్వారా ఫోన్పే ద్వారా డబ్బులు తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు కూడా ఒక డాక్టర్ గారి ద్వారా ఒక ప్రముఖ వైద్యుడిని, ఆయన్ను కూడా ఫోన్ చేసి, మరి ఆయన నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉండడం వల్ల ఆయన ఇది కమిషనర్ గారు కాదు అని గుర్తించి ఆయన ఇమ్మీడియట్గా మాకు తెలియజేయడం జరిగింది. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రజలందరినీ కూడా మరొకసారి అప్రమత్తతో ఉండండి. అధికారులు ఎవరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించమని అడగరు. కాబట్టి ఈ రకమైన ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఆ నెంబర్తో మీరు పోలీసు వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.